హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. నీవు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలేయి. అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ మీ దరి చేరదు. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు. మనిషి తన నిశ్చల మనస్సుతోటి, పూర్తి నమ్మకంతోటి ప్రయత్నం చేయకుంటే అనుకున్న లక్ష్యం సాధించలేరు. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలతోనే. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒక్కటన్నా అవుతుంది. అందరితో కలిసి చెడు దారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం మేలు. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వేగంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు. ఓర్పుకు మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు. అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు, కానీ ఒక్క నిజాన్ని తప్ప. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. ఆశ దుఃఖానికి హేతు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బతికేవాడు మనిషి. ద్వేషాన్ని దూరం చెయ్యగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకు. ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకదే ప్రసాదిస్తాడు. తనకు ఇష్టమైన పనిని ఎవరైనా బాగానే చేస్తారు. వివేకవంతులు మాత్రమే తాము చేసే పనిని ఇష్టంగా మార్చుకుంటారు. మానవుడు ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు, కానీ మంచితనంతో మాత్రం మాధవుడు కాగలడు. నాకు ఏమీ తెలియదు అనుకునేవాడు అమాయకుడు. నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు. నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అనుకునేవాడు నిత్యం విద్యార్థి. తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలను గ్రహించేవాడు మేధావి. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలలో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. మన దుఃఖానికి కారణం కొడుకో ఆప్తుడో కాదు, మనలోని అజ్ఞానమే కారణం. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. అన్ని విషయాలు తెలుసుకో, నాకే తెలుసని గర్వపడకు. ఇతరుల కంటే ఎక్కువ అని నువ్వు భావించుకోకు. నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోకు. సంపదలన్నింటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది. దాన్ని కాంక్షించేవాడే కామం, క్రోధం, లాభం, మోహం, అసూయ, ద్వేషాలను, అసురగణాలను దూరంగా ఉండాలి. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు. ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.